తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కువగా మాట్లాడేవారు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం, జగన్ని జైలుకి పంపిస్తామనేది. ఇప్పుడు తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా క్లారిటీ ఇచ్చేస్తోంది. బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మాధవ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పటికైనా జైలుకు వెళ్లాల్సిందేనట. తాజాగా ఆయన తేల్చి చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకి పోనీయకుండా బీజేపీ అడ్డుకుంటుంది అన్న అసత్య ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. జగన్ ఉన్న వివిధ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే ఎప్పటికైనా జగన్ జైలుకి వెళ్ళక తప్పదు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ స్పష్టం చేశారు. నెల్లూరులో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఒక రకంగా బీజేపీ తరపు నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. మేమేం అడ్డుకోవట్లేదు, జగన్ మేమేం కాపాడట్లేదు అనేది. కాకపోతే చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోవాలి. వాస్తవానికి అందరూ చెప్పుకునేది ఇదే. బీజేపీ అడ్డుకుంటుందని అయితే ఎవరు అనట్లా. మోడీయో లేదంటే మాధవ్ గారు ఇంకొకళ్ళు అమిత్ షాను అయితే జగన్ అయితే ఆపరు. కంప్లీట్గా అది పొలిటికల్ డెసిషన్. అది కూడా చంద్రబాబు నాయుడు గారి డెసిషన్. ఆయన దలుచుకుంటే ఇప్పుడే